సో దీంట్లో క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి మేడం ఈ జెనెటిక్స్ డిజీజెస్? వెరీ గుడ్ క్వశ్చన్ కార్తిక్. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, అది ఏజ్ లిమిట్ అనేది ఉండదన్నమాట. పుట్టుకతో మనం బేబీని చూసినప్పుడు బేబీకి కూడా కొన్ని అబ్నార్మల్స్ ఉంటాయి, లైక్ క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, వెనుకడిగా సరిగ్గా లేకపోవడం, కంజెనిటల్ బ్లైండ్నెస్ అంటారు. పుట్టుకతోటే గుడ్డితనం ఉండడం కానీ, లేదంటే బేబీ కొంచెం ఎదగానే నిలబడకపోవడము, నడవకపోవడము, మెడలు నిలబెట్టకపోవడం కానీ, ఫిట్స్ రావడం కానీ, ఇది న్యూ బార్న్ బేబీస్లో చూస్తాం. లేదా మాటలు రాకపోవడము. సో ఇవన్నీ కూడా న్యూ బార్న్ బేబీస్లో. కొంచెం ఎదగానే కూడా స్కూల్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. సరిగ్గా హైట్ పెరగకపోతే కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్లో ఉంటాయి. అమ్మాయిల్లో చూస్తే మెన్స్ట్రేషన్, మెనార్కీ అంటారు, మెన్స్ట్రల్ సైకిల్ అసలు రాదనమాట. పిల్లలు 17-18 ఇయర్స్ అయినా కానీ వాళ్ళు పెద్ద మనిషి కాకపోవడం, దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. అబ్బాయిలో హైట్ పెరగకపోవడం, గడ్డము, మీసము అవి రాకపోవడం, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది అబ్బాయిల్లో. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్, ఇది అడలసెంట్ ఏజ్లో. మళ్ళీ పెళ్ళయ్యే యుక్త వయసులో వాళ్ళకు ఏముంటుందంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ. సో పెళ్ళైన తర్వాత పిల్లలు కాకపోవడం కూడా ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. అయినా పెళ్ళైన తర్వాత రిపీటెడ్ అబార్షన్స్, పిల్లలు తరచుగా చనిపోవడము, పుడతారు కానీ ఇమీడియట్గా చనిపోవడం, ఆర్ 1 to 2 months తర్వాత పిల్లలు చనిపోవడం, ఆర్ ఒక 1 year తర్వాత కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ కింద కూడా వస్తాయి. ఈవెన్ 40-45 years తర్వాత కూడా మనం జెనెటిక్ డిజార్డర్స్ రావచ్చు ఆ ఏజ్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సిజోఫ్రీనియాస్ అంటారు, కొన్ని అటాక్సియాస్ అంటారు, సో సైకాట్రిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా 45-50 years ఆఫ్ ఏజ్ కూడా. సో వీ కెన్ సే దట్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్. న్యూ బార్న్ నుంచి 50-55 years వరకు కూడా మీరు ఎప్పటికైనా జెనెటిక్ డిజార్డర్స్ ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట.